హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ భార్గవి. ఈరోజు మీరు నా ప్రీవియస్ వీడియోలో చందనాన్ని చూస్తున్నారు కదా, సో ఈరోజు వందనం చూస్తున్నారనమాట. హాయ్ చెప్పు. సో షీస్ వందన. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అనమాట. లైక్ మోర్ దెన్ కజిన్స్, వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అయితే మా ఇద్దరికి ఏ సీక్రెట్స్ ఉండవు అండ్ మా ఇద్దరి మధ్యలో ఏం పర్సనల్స్ కూడా ఉండవు అనమాట. అన్నీ షేర్ చేసుకుంటాము. అయితే ఈ వీడియోలో చెప్పు ఏం చేస్తున్నాము. చెప్పు చెప్పు ఏదో ఏదో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు. ఛాలెంజ్ ఏంటంటే నా గురించి నేను ఒక 5 questions అడుగుతాను. నా గురించి నీకు అన్నీ తెలుసు, ఏం సీక్రెట్స్ లేవన్నావు కదా, సో నేను ఒక 5 questions అడుగుతాను. అండ్ నువ్వు 5 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతావు, ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు కాబట్టి. అవునా? నీకు ఉంది కదా. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. ఓకే చూద్దాం, మరి ఇద్దరికి లేదని ఒప్పుకుందాం. ఓకేనా? ఉంటే ఇద్దరికి ఉంటుంది, లేకపోతే లేదు. సో నువ్వు నీ గురించి 5 questions అడుగు, నేను నా గురించి 5 questions అడుగుతాను, అండ్ జనరల్ నాలెడ్జ్తో కలిపి. ఓకే. సో ఈ వీడియోలో అంటే మా ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పి తెలియదు. ఒకరి గురించి ఒకరు ఎంత తెలుసు అని చూడాలి. మాకు టెస్ట్ అనమాట. అండ్ ఆల్సో మాకు ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి కూడా ఇది ఒక టెస్ట్ అనమాట. సో స్టార్ట్ చేద్దామా. అండ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ ఫేస్ని దీంట్లో డిప్ చేస్తాం అనమాట. ఓకే. సో ఫస్ట్ నేను అడగాల, నువ్వు అడుగుతావా? నువ్వే. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతా, నా గురించి అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ మై జోడియాక్ సైన్? నా రాసి ఏంటో చెప్పు. నాకు తెలీదు. ఆబ్వియస్గా నీకు తెలియదు. చెప్పు, గెస్ట్ చెయ్యి. జెమిని. నాకేమన్నా డిస్కషన్ రాలేదు. నాకు తెలియదు. రాంగ్ చెప్పింది. అబ్బో. ముక్కులో పోతుంది స్టూపిడ్. తూడ్చుకో కొంచెం, ఆగు నేను తూడుస్తా. ఓకే, నా జోడియాక్ సైన్ చెప్పు. సేమ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతావు? నేను అది నా లిస్ట్ లో ఉంది, అది నువ్వు కాపీ కొట్టినావు. చెప్పు. నాకు కూడా తెలీదు. నాకు సంబంధం లేదు, చెప్పు. స్కార్పియన్ అది ఉంటది కదా, అదే సైన్ ఉంటది కదా. అదేనా? అదేనా? అదే. జుట్టు నువ్వు ఇలా పెట్టుకుంటావే, మొహం లేచి కుడతావు ఎక్కువ చేసినావంటే. చేతులు నేను అట్టనే చేసినా. అట్లా ఉంపకే నేను వస్తానే. నువ్వు రాకు, నేను తీసుకొస్తాను. వావ్, నేను క్లీన్ చేస్తాను. క్రేజీ ఉన్నావు అసలు జుట్టు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతాను. A+B హోల్ క్యూబ్. నేను మ్యాథ్స్ లో పూర్ నీకు తెలీదా? యాక్చువల్గా అందుకే ఈ క్వశ్చన్ అడిగిన. A² + B² + 2AB. అది A+B హోల్ స్క్వేర్. నేను అది అడిగింది ఒకటే వచ్చు. నాకు అది ఒకటే వచ్చు. అబ్బా ఆగి కొంచెం 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 కొంచెం, ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం రాదు. కొంచెం కొంచెం కొంచెమే పెడితే సారీ. నేను పెట్టుకుంటాం. నడు చాలే. ఓకే, నౌ ఇట్స్ యువర్ టర్న్. అడుగు. ఇప్పుడు జనరల్ నాలెడ్జా? ఏదైనా. నా గురించి అడుగుతున్నా. నాకు ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? జూ పార్క్.
నువ్వు ఉండే ప్లేస్ ఏంటని నేను అడగలేదు. నాకు ఎప్పుడు జూకి వెళ్దాం అని అంటది. ఎప్పుడు అనలేదు, ఒకేసారి అన్నా ఒకసారి వెళ్ళేసి వచ్చి. ఓకే ఇప్పుడు సీరియస్గా చెప్తా, మాల్దీవ్స్ అది నా మొత్తం నా లిస్ట్లోనే లేదు. సింగపూర్. దా నీకు తెలుసు స్వీటీ, నేను చాలాసార్లు చెప్పాను నీకు. ఓకే ఇంకొక లాస్ట్. నీకేమైనా హింట్ కావాలా? ఇండియాలోనే ఉంది. కేరళ. ఓకే నౌ ఇట్స్ మై టర్న్. మై బిగ్గెస్ట్ ఫియర్ అంటే నేను దేనికి ఎక్కువ భయపడతా? బల్లికి. యాక్చువల్గా మేము ఇద్దరం బల్లికి చాలా భయపడతాము. బల్లి అంటే చాలా భయం అనమాట. ఓకే యువర్ టర్న్. నా ఫేవరెట్ కలర్ చాలా సింపుల్, నీకు చాలా బాగా తెలుసు, ఊరికైనా తిడుతూ కూడా అన్ని అలాంటి క్లాత్స్ పిక్ చేసుకుంటావు ఎందుకు అని. నాకు తెలుసా? తెలుసు నీకు. హుసేన్ నీకు నిజంగా తెలియదా అని? ఆగే కన్ఫ్యూజ్ చేయకు. లెట్ మీ థింక్. ఫేవరెట్ కలర్, ఒక కజిన్ది ఫేవరెట్ కలర్ తెలీదా నీకు? మళ్ళీ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం మనం. చెప్తా. బ్లూ. వాట్ ద హెల్? బ్లాక్. అసలు ఇక్కడ పింక్ కాదు రెడ్. సరే నీ వైట్ నీ మొహం వైట్ చేసి ఇక్కడ. అదే కొంచెం ఉండని. ఓకే ఇప్పుడు నేను అడగాలి కదా. ఓకే ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో చెప్పు. నీకైనా తెలుసా స్వీట్ ఆన్సర్? అదంతా నీకు అనవసరం. నువ్వు గూగుల్ చేసినావా? గూగుల్ చేసినా. నువ్వు చెప్పు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. 7. 7 నాకు తెలియదు. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం. అసలు ఆ వర్డ్ ఇప్పట్లో విన్నామా మనము ఈ మధ్యలో ఎక్కడైనా? ఏంటి ఆన్సర్ ఏంటి? We have 8 union territories. ఇప్పుడు నన్ను అడుగు. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా నేను అడగట్లేను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఒక 2 secondsలో ఆన్సర్ చెప్పాలి. 2 seconds. జనరల్ నాలెడ్జ్ కాదు, బేసిక్గా. అంటే నువ్వు నన్ను పర్సనల్ క్వశ్చన్ కాకుండా ఇలా అడుగుతున్నావు కదా. ఓకే 8 అయిపోయి 2 seconds. ఏంటి నువ్వు నాకు 1 minute అని 4th class బాబు చెప్తాడు. 8 చెప్పే. టేబుల్స్ రావాలి. నేను టేబుల్స్ లో చల్లవి. నువ్వు అన్నిట్లో వీకెళ్ళి కానీ. నైస్. టేబుల్స్ దొరికినాయి ఇప్పుడు నాకు. నీకు టేబుల్స్ రావని తెలుసు కాబట్టి అడిగాను. ఓకే సో దిస్ ఈస్ మై లాస్ట్ క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటి అంటే నా పెళ్ళి డేట్ చెప్పు. December 3rd. విత్ ఇయర్. 2021. 22 సారీ. ముహూర్తం చెప్పు. వెయిట్. 7:13 ఈవినింగ్. 7:13. నో 7. మరి ఓవర్ చేయకుండా మరి పంతులున్నా? 7:13 కాదు, నువ్వు కరెక్ట్ మినిట్స్ కరెక్ట్ చెప్పినావు. హవర్స్ రాంగ్ చెప్తున్నావు. 7:13 కాదా? 13 7 కాదు. 8:13. ఎస్ 8:13. యూర్ రైట్. నా గురించి చెప్పగలుగుతావు నువ్వు? నా పెళ్ళి ఎప్పుడు చెప్పా? June 3rd. June 6th. June 8th. June 8th కదా. మార్నింగ్ 10కి. 10 ముహూర్తం 10 కానీ దీని పెళ్ళయింది 1కి. ముహూర్తం 6కి, పెళ్ళైంది 10కి. ఓకే ముహూర్తం 6 అయితే పెళ్ళైంది 10కి. ఇయర్ చెప్పు. 2023. ఓకే నాట్ బ్యాడ్. నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఓకే నీది లాస్ట్ అయిపోయింది కదా. లాస్ట్ క్వశ్చన్. ఓకే మనం 4 cousins కదా. నలుగురం చేసిన క్రేజియస్ట్ థింగ్ నీకు తెలుసు? అది చాలా చేసినాం కానీ మన ఫేవరెట్.
చాలా ఉన్నాయి, ఇప్పుడు ఏం చెప్పాలి. చాలా ఉంది. దాంట్లో బెస్ట్ మనం అనుకునేది ఎప్పుడు దాని గురించి మాట్లాడతాం మనం, అది అలాంటిది మనం ఎప్పుడు మాట్లాడతామా? మాట్లాడతాం. మనం చేసిన షార్ట్ ఫిల్మా? ఎస్ యాక్చువల్లీ ఏమైందంటే లాక్డౌన్ టైంలో మేము నలుగురం కజిన్స్ అన్నాం కదా, సో మేము నలుగురం ఇక్కడే మా వందన వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట ఒక 1 month. సో లాక్డౌన్లో ఏం చేస్తాం, బోర్ కొడుతుందని చెప్పి మా అక్క మమ్మీ ఒక చిన్న హారర్ స్క్రిప్ట్ అనుకొని మా ఫోన్స్లోనే రికార్డ్ చేసినాం అనమాట. దాంట్లో దయ్యం స్వీటీ యాక్చువల్గా భార్గవి కాదు, వి కాల్ హర్ స్వీటీ. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా చెప్తావా నువ్వు? ఏం లేదు, నువ్వు బాగా రిక్వెస్ట్ చేసినావు కాబట్టి నేను కనిపించాను వీడియోలో, అంత ఫాలోవర్స్ పెరగాలని. సో ఈ వీడియో అప్లోడ్ చేశాక నీ ఫాలోవర్స్ ఒక రేంజ్లో పెరుగుతారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు అదే చాలు. ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీరు ఇంకా నా వీడియోస్లో వందనాన్ని చూడాలి అని అనుకుంటే కింద కామెంట్స్ చేయండి. సారీ, సో నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనుకో ఎలా చెప్పు చాలు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అంటే ఏదో కొంచెం ఫన్నీగా చేద్దామని చెప్పి ట్రై చేసినాం అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel and see you guys in the next video. Bye.